హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, కల్కి మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం ఇన్ డీప్గా. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మూవీ అయితే చాలా బాగుంది. డీసెంట్ అని చెప్పొచ్చు, అబౌట్ డీసెంట్ అని చెప్తాను. నేను క్లాప్స్ రూపంలో అయితే మూవీస్కి రివ్యూస్ ఇస్తూ ఉంటాను. సో నేను ఇచ్చేది ఒక 3.6 క్లాప్స్ అని చెప్పొచ్చు 5కి. మూవీ స్టార్టింగ్లో అయితే చాలా బాగా స్టార్ట్ అవుతుంది మూవీ. అండ్ ప్రభాస్ ఎంట్రీస్, ఆ వరల్డ్ ఎక్స్ప్లోరింగ్ స్టార్టెడ్ చాలా బాగుంటుంది. బట్ వెళ్తున్న కొద్దీ ఫస్ట్ హాఫ్లో ఆ స్టోరీ బిల్డింగ్ ఎక్కువ వరల్డ్ బిల్డింగ్ ఎలా జరిగింది అదంతా చూపిద్దాం అనుకుంటారు. బట్ ఎక్కువ మాటికైతే 2 to 3 వరల్డ్స్ ఉంటాయి. ఒక మెయిన్ వరల్డ్ ఉంటుంది, ఆ మెయిన్ వరల్డ్ని చూపిస్తారు కానీ ఆ 2 to 3 వరల్డ్స్ని అయితే అసలు చూపించరు. అంత ఎక్స్ప్లోర్ చేసినట్టయితే నాకేం అనిపించలేదు. అండ్ కొన్ని అన్వాంటెడ్ క్యారెక్టర్స్ అనిపించాయి. మేబీ వాళ్ళని సెకండ్ పార్ట్లో ఏమైనా వాడతారేమో లేదో చూడాలి. సెకండ్ పార్ట్ అయితే కన్ఫర్మ్గా అయితే ఉంది గైస్. ఫస్ట్ హాఫ్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి కామెడీ అయితే చాలా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ ఆ 2 షేడ్ క్యారెక్టర్స్ అంటే కొడుతున్నాడు, మళ్ళీ ఇటు కామెడీ సైడ్ రెండు ఉన్నాయి కదా, ఆ కామెడీ సైడ్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రభాస్ వచ్చేసరికి మనకు ట్రైలర్లో చూపించినట్టుగా ప్రభాస్ దీపిక పదుకొనే తీసుకెళ్ళి కాంప్లెక్స్కి వెళ్ళాలని అనుకుంటాడు. బట్ అమితాబ్ బచ్చన్ అనేది సేవ్ చేస్తాడనమాట. ఇదే ప్లాట్ లైన్, ఇదే స్టోరీ కూడా. సో కంటిన్యూస్గా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు, మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. అండ్ బట్ నాకు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అనేది చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ఒక 10 మందిని కొడతారంటే నమ్మేస్తాం, కానీ ప్రభాస్ని ఎగరేసి కొడతారంటే ఆ కటౌట్, ఆ సీనియారిటీ అన్నీ వర్కౌట్ అయినాయి అని చెప్పొచ్చు అమితాబ్ బచ్చన్ తోటి. నాకైతే అమితాబ్ బచ్చన్ అయితే చాలా బాగా అనిపించింది. క్యారెక్టర్ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అసలు వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు గైస్, చాలా బాగుంటుంది. పీ ఇంటర్వెల్ దగ్గర అయితే ఒక హై నోడ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలా హై నోడ్ తోటే సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి మూమెంట్ ప్రతిదీ చాలా బాగుంటుంది. మొత్తం హై నోట్స్ ఉంటాయి. క్లైమాక్స్ మాత్రం చింపేశారు భయ్య, అసలు వేరే లెవెల్ ఉంటుంది క్లైమాక్స్ మాత్రం. మూవీ అరౌండ్ 3 hours ఉంటుంది, కానీ మనకి ఎక్కడా బోర్ కొట్టదు. ఎక్కడో ఫస్ట్ హాఫ్లో కొన్ని పార్ట్స్ దగ్గర బోర్ కొడుతుందని అసలు మూవీ మ్యాక్సిమం బోరే కొట్టదు. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూసేయచ్చు మూవీని. అండ్ దీపికా పదుకొనే ఎందుకు సేవ్ చేస్తున్నారు, అది ఆమె ప్రెగ్నెంట్ ఓకే, బట్ ఎందుకు సేవ్ చేస్తున్నారు, ఆమెకు ఒక బ్యాక్ స్టోరీ అనేది ఏముండదు అనమాట. నాకు అక్కడ కొంచెం ఎమోషనల్గా ఇంకే కనెక్ట్ అవ్వడానికి అక్కడ ఎక్కువ స్కోప్ లేదు. సో ఒకవేళ బ్యాక్ స్టోరీ పెట్టి ఆమె కొంచెం ఇబ్బందులు అన్నీ పెడితే ఇంకా మనం గట్టిగా ఎమోషన్కి కనెక్ట్ అవుతాం అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. అండ్ మూవీ అయితే నాకైతే చాలా బాగుంది గైస్, చూసేయచ్చు. అండ్ చిన్న పార్ట్ నెగిటివ్స్ ఉన్నాయి అంతే. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ కొంచెం దెబ్బేసిందని చెప్పొచ్చు. అంత వరల్డ్ మంచి బిల్డ్ చేసినప్పుడు మ్యూజిక్ కాడ కొంచెం అటు ఇటు అయ్యారా అనిపించింది. మ్యూజిక్ సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. ఆ వరల్డ్ అవన్నీ మీకైతే చాలా బాగా నచ్చేస్తాయి. అండ్ ప్రభాస్ కాంప్లెక్స్కి వెళ్ళాలనుకున్నట్టు కూడా కొంచెం పర్టికులర్ రీజన్ అయితే ఉండదన్నమాట. అండ్ చెప్పడం మర్చిపోయాను, 3 మెయిన్ క్యామియోస్ రోల్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, కానీ నేను 3 చెప్పాలనుకుంటున్నాను. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అండ్ షారుఖ్ ఖాన్ 3 క్యామియో రోల్స్ అయితే పక్కా ఉన్నాయి. సో మనం విన్న రూమర్స్ అన్నీ కరెక్టే, బట్ నెక్స్ట్ ఇంకా చాలా మంది క్యామియోస్ ఉంటారు. అండ్ క్యామియోస్తో కూడా మన అయితే చాలా సర్ప్రైజ్ అయితే చేశారు. అండ్ కమల్ హాసన్ గురించి మాట్లాడుకుంటే కమల్ హాసన్ కూడా చాలా బాగానే చేశాడు, యాక్టింగ్ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ బ్రహ్మానందం కామెడీ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. సో ఇది కల్కి మూవీ గురించి. సో చిన్నలు పెద్దలు ఫ్యామిలీతోనైతే వెళ్ళిపోండి మూవీకి. ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు, సమ్మర్ ఎండింగ్లో ఒక హై నోట్ ఇచ్చే మూవీ అని చెప్పొచ్చు. సో మీకు ఒకవేళ రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.